సుల్తానాబాద్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువకులు క్రీడాకారులందరికీ, వేదిక పైన పెద్దలందరికీ, మరి ఈ పోటీల నిర్వాహకులైనటువంటి స్పాన్సర్ చేసినటువంటి శ్రీ సందీప్ రావు గారు, అట్లాగే నిర్వాహకులైనటువంటి సూరజ్ శ్యామ్ గారు, మరి యువ మిత్రులు, ముఖ్యంగా అల్లాడి అరవింద్ కుమార్ ఈరోజు ఒక చక్కటి ఆలోచనతో మంచి కార్యక్రమంతో మన మిత్రుడు సందీప్ రావు గారు యువకులకు ఒక మంచి కార్యక్రమాన్ని ఇవ్వాలి, వాళ్ళు ఆటల పట్ల ఆసక్తిని పెంచాలి, ముఖ్యంగా క్రికెట్ పట్ల వారు మరింత గొప్పగా తర్ఫీదు పొందాలి, వారందరూ కూడా ఒక చక్కటి పౌరులుగా తయారుగా ఉన్న ఆలోచనతో మరి ఎస్పీఎల్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. వారికి సందర్భంగా సందీప్ రావు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారు ఒక మంచి ఆసక్తితోని మంచి ఆలోచనతోని మరి సుల్తానాబాద్ ప్రాంత యువకులందరినీ ఒక సరైనటువంటి మార్గనిర్దేశం చేయాలి, వారికి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి, మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఈ పోటీలు నిర్వహించాలన్న ఆలోచనతోని మరి యువమిత్రులైనటువంటి మన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ముఖ్యంగా సూరజ్ శ్యామ్ గారు, వారికి సహకరించినటువంటి ఇక పెద్దలందరికీ, నిర్వహణలో తోడ్పడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందన తెలియజేస్తూ, మరి మీ అందరికీ తెలుసు మరి అల్లాడి వెంకటరావు గారి కుమారులు అరవింద్ కుమార్ చనిపోయి 11 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది. ఇప్పుడే మరి వారికి నివాళులు అర్పించుకోవడం జరిగింది. మరి మీ అందరూ ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకార్థంగా ఈ పోటీలు నిర్వహించుకోవడం చాలా విశేషమైనటువంటిది. ఈరోజు ఇంత గొప్పగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి క్రీడాకారులకు ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాను. మరి విన్నర్స్ అయినటువంటి న్యూ స్టార్స్ అదే రాయల్ కింగ్స్ వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మరి రన్నర్స్ అయినటువంటి యంగ్ స్టార్స్ వారికి కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు ప్రతి ఓటమి విజయానికి నాంది అని. ఇవాళ ఓడిపోయిన వారు రేపు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గెలుపు ఏ ఒక్కరి సొంతం కాదు, మళ్ళీ ప్రయత్నం చేస్తే ఓటమి చెందిన వాళ్ళు మళ్ళీ గెలుపుంటే అవకాశం ఉంటుంది. అందుకే ఎటువంటి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మరి గెలిపే లక్ష్యంగా మనం అందరం పనిచేయాలని చెప్పి మీ అందరికీ ప్రత్యేకంగా మనవి చేస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున అభినందన తెలియజేస్తా ఉన్నాను. మరి కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించిన సూరజ్ శ్యామ్ అతని మిత్రులందరికీ మరొకసారి అభినందన తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.